ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి ఎన్నో నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. డిసెంబర్ మాసంలో కూడా వచ్చేసాం. ఇంకొద్ది రోజులైతే క్రిస్మస్. మరి ఈ 12 నెలల్లో మరి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉందా? భయపడొద్దు. దేవుడు కోరుకునేది ఏంటంటే మార్పు కోరుకుంటాడు. దిద్దుబాటు నీకు అసహ్యము అంటాడు. అందుకే ఈరోజు దేవుడు మనకిచ్చిన అంశం ఏంటంటే, కెన్ వి చేంజ్? మనము మారాలని కోరుకుంటే దేవుడు మారుస్తాడు. కానీ మనమేమని ప్రార్థన చేస్తామో తెలుసా? యేసయ్యా మమ్మల్ని మార్చు, మా నాన్నను మార్చు, ఆమేన్, ఓకే, అలాగే మా యొక్క అన్నను మార్చాను. కానీ నువ్వు ఎప్పుడైతే మారాలని ఆలోచన కలిగి ఉంటావో, కోరిక పుడతదో, అప్పుడే దేవుడు నిన్ను ఖచ్చితంగా మారుస్తాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 17-24 ప్రకారము, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డలు నీతి యథార్థమైన భక్తి గలవారే నవీన స్వభావాన్ని ధరించుకుంటారు అని ఉంటుంది. ప్రతి ఒక్క మానవుడిలో ఏముంటుందంట? గర్వం అనే వ్యక్తి ఉంటాడంట, కోరికలు కలిగిన మనిషి ఉంటాడంట. అలాగే ఏమండి, మార్పు కలిగిన మనిషి కూడా ఉంటాడంట. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాక నువ్వు ఖచ్చితంగా నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ తలంపులు అన్నీ కూడా మారి తీరుతాయి. కానీ నువ్వు మారాలని అనుకుంటున్నావు లేదో చూడు. ఇక్కడ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4లో 17-18 వరకు, ఫస్ట్ 17వ వచనం ప్రకారము న్యూ వాక్, నీ నడక నూతన నడకగా ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం కాదు. సో నీ నడక పవిత్రమైన నడకగా ఉండాలి. 18వ వచనంలో నూతనమైన ఆలోచనలు ఉండాలి. 19వ వచనంలో నీ ఫోకస్ అంతా ఎలా ఉండాలో తెలుసా? దేవుని వైపే ఉండాలి. ఎందుకంటే కీర్తనలు 16:11 ప్రకారం ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదంటాడు. ఏమండి, దావీదుకి ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం దావీదుకు తెలుసు. అడవిలో గొర్రెలు కాస్తున్న అతను ఆరాధించుతూ దేవుళ్ళు ఆనందించేవాడు. ఈరోజు సంఘాల్లో
ఆరాధనలో ఆనందించడం కరువైపోయింది. మనం ఇష్టం వచ్చిన టైంకి వస్తాం. ఒకడు ఆరాధన అయిపోయినాక వస్తాడు, ఒకడు వాక్యం అయిపోయినాక వస్తాడు. మా చర్చికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన కనీసం లాస్ట్లో 6 అడుగులు ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఆమేన్ అన్నప్పుడు అట్లా కనపడేవాడు. దయచేసి దేవునికి సమయము ఇవ్వండి. ఆమేన్. సో 18వ వచనంలో న్యూ లవ్, ఏమండి, దేవుని ప్రేమ చాలా కొత్తగా ఉంటుందండి. ద్వేషం పోతుంది, అసూయ పోతుంది, కుళ్ళు కపటం అన్నీ కూడా కడగబడి యేసు ప్రభులాగా మారటమే తిరిగి జన్మించటం, నవీన స్వభావం కలిగి ఉంటాం. అలాగే 19వ వచనంలో ఏముంటుందో తెలుసా? న్యూ కమిట్మెంట్. 6 దినాలు కష్టపడి పనిచేయి, బట్ 7వ దినం మాత్రం దేవుని సన్నిధికి కమిట్మెంట్ చేసుకో. ఇదిగో ఉదయకాలం ప్రార్థన చేస్తా, 9 నుంచి 6 వరకు నా పని చేసుకుంటా, మళ్ళా రాత్రి దేవుని సన్నిధిలో నా కుటుంబ ఆరాధన కమిట్ చేసుకోవాలండి. నేను ఒక్కడనే నా కుటుంబంలో దేవుడు పిలిచాడు. 17 ఇయర్స్కి ప్రభువుని తెలుసుకుని అప్పటి నుంచి ఏమండి నా యొక్క జీవితం అంతా ఆరాధించటం, స్తుతించటం, ఎవరు పిలిస్తే పరిగెత్తుకెళ్ళి అక్కడ వాక్యం చెప్పటం. దేవుడు అనేక ప్రజలని దేవుడి ద్వారా విడిపిస్తూ కొలసి 1:13 ప్రకారం ఆయన రాజ్య నివాసులుగా చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము న్యూ ఎలియన్స్, న్యూ లైఫ్. నీ స్నేహం కూడా ఎలా ఉండాలి తెలుసా? లోకస్తులతో స్నేహం చేయి, కానీ లోకస్తుల యొక్క ఆచారాలతో కాదు, కానీ దేవుని బిడ్డలు నీకు ఒక మంచి సహవాసం నీకు ఉండాలి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-24 ప్రకారం. అందుకని దేవుడు అంటున్నాడు చేంజ్, చేంజ్ అండ్ చేంజ్. 1 పేతురు 2:11-12 ప్రకారం మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ చూసినా ఏమంటే ఫ్యామిలీ సమస్యలే. ఇటు అత్తమామలు కావచ్చు, లేకపోతే ఇటు తల్లిదండ్రులు కావచ్చు. ఎందుకో తెలుసండి, మనం ఎప్పుడైతే ఆత్మతో నింపబడమో, మనం ఎప్పుడైతే ఒకరినొకరు క్షమించుకునే మనసు ఉండదో, మనకి ఎప్పుడైతే మంచి ప్రవర్తన ఉండదో, ఆ ఇల్లు పెంట కుప్పలాగా ఉంటుందండి. కారణం లేకుండానే భార్యాభర్తలు విడిపోతారు, కారణం లేకుండానే కుటుంబాన్ని చెల్లాచెదురు చేస్తుంది. గనక నీ మార్పు ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో మంచి ప్రవర్తన కలిగి ఉండి తీరాలి. అంటే చేంజ్ అంటే ఏంటి? బికమ్ ఏ మేక్ ఏ డిఫరెంట్. ఏమంటే లోకంలో ఉన్నప్పుడు తాగుబోతుకుండేవాడు, తిరుగుబోతుకుండేవాడు, అబద్ధాలు ఆడేవాడు, మోసం చేసేవాడు అని కోపం ఎక్కువ. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక నాకు కోపం ఎక్కువ, నేను అలాగే ఉంటానంటే యేసు ప్రభు ఏమండి పౌలు కోపం ఎక్కువ, బూతులు ఏమండి భయంకరంగా వాళ్ళని హింసించేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన తాకాడో, యేసు ప్రభు ఆయనలోకి వచ్చాడో, తాను కంప్లీట్గా మారాడు. ఎప్పుడైతే పేతురులోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడో, బొంకిన పేతురు, అబద్ధాలాడిన పేతురు, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధుడు. ఈనాడు సేవకుడైన, దైవజనుడైన, విశ్వాస అయినా మనకి మార్పు లేకుండా, మనము మారుకోకుండా ఏదో 4 ప్రసంగాలు వచ్చినాయి 4 చోట్ల దంచి చెప్తే కాదు. దైవజనుడు క్రిస్ గారు అంటున్నాడు, నువ్వు బోధ చేయటం కన్నా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, బోధ నువ్వు కాకపోతే ఇంకొకరు బోధిస్తారు. కానీ మోకరించు, ప్రార్థన చేయి, నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ మనం మారాలి. చూడండి, ఇఫ్ యూ ఏమంటే వాక్, టాక్, యాక్ట్, లివ్ లైక్, ఎలా ఉండాలంటే నిన్ను చూస్తే యేసు ప్రభుని చూసినట్టుగా దేవుడు నిన్ను మారుస్తాడు. పౌలు అన్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు. ఇప్పటికైనా నువ్వు ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశావు. ఒక సహోదరుడు చెప్తున్నాడు, అన్నా ఇతను పెళ్లి కాకముందు అనేక అమ్మాయిలను పాడు చేశాడన్నా, అక్రమంగా డబ్బు సంపాదించాడన్నా, 40 ఇయర్స్కి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి, చనిపోయాడు. ఎందుకంటే పాపానికి జీతము మరణం. కనుక క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడు గురి పరలోకం. కనుక మనం ఎప్పుడైతే మారామో దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. ఏం మారాలంట? మనము చేంజ్ యువర్ మైండ్. నీ మనసు మారాలి. చేంజ్ యువర్ కాండక్ట్. హల్లెలూయా. నీ ప్రవర్తన
మారాలి. నీ మైండ్ మారుకోకుండా, నీ ప్రవర్తన మారకుండా, యేసునామంలో నాకు కారు వచ్చునుగాక, యేసునామంలో నాకు ఇల్లు వచ్చునుగాక, యేసునామంలో నా పెళ్ళి అవునుగాక, యేసునామంలో నా పిల్లలు పుట్టునుగాక అంటే కనీసం నీకు ఇంత మిరాకిల్ కూడా జరగదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 15లో చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగమన్నాడు. నేను ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకున్నానో, ప్రభుకి సమర్పించుకున్నామో, మాకు కావలసినవన్నీ ఒక లిస్టు రాసుకున్నాం. అన్నీ రాసుకున్నాం. భూమి మీద మాకు ఏం అవసరం అన్నీ రాసుకున్నాం. లాస్ట్కి ఒక ఇల్లు, కారు అన్నీ రాసుకున్నాం. కొద్ది రోజులకి దేవుడు అన్నీ ఇచ్చాడు. ఏమంటే అడుగు ప్రతివాన్ని హృదయవాంఛ తీర్చే దేవుడు కనుక మనము మారకోకుండా, మనం ఆత్మపూర్ణులు కాకోకుండా, ఆత్మబలం పొందుకోకుండా, ఏ ఒక్కరికి మనం మేలు చేయకుండా స్వార్థముతో కొంతమంది ప్రార్థన చేస్తారు. వారి కొరకే ప్రార్థన చేస్తారు. మార్పు నందు సహోదరుడా, ప్రభు నీ హృదయంలో ఉంటే చాలు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భయము విశ్వాసము కలిసి హృదయములో ఉండదు. విశ్వాసం ఉంటే భయం ఉండదు, భయం నీలో ఉంటే విశ్వాసం ఉండదు. కానీ హృదయంలో భయం ఉందనుకోండి, ఎన్ని పిచ్చి పనులైనా చేస్తా. కానీ విశ్వాసం ఉందనుకో, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే నీ మనస్సు, నీ మైండ్, నీ ప్రవర్తన మారుతుందో, నీ ప్రపంచాన్ని దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని కూడా దేవుడు మార్చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మరొక్కసారి అడుగుతున్నాడు, కెన్ యూ చేంజ్? మారటానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు కనుక నేను మారాలని అనుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మార్చేస్తాడు. చూడండి, మార్పు అనేది నీలో ప్రారంభమైందనుకో, చేంజ్ బిగిన్స్ విత్ గాడ్. ఎలాగూ నీకు మనసు మారిందని నువ్వు అనుకుంటున్నావంటే, ఎహెజ్కేలు గ్రంథం 36:26లో ప్రభు అంటున్నాడు, నేను వారికి నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు ఇచ్చేదను, నూతన మాంస హృదయం ఇస్తాను, నీలో ఉండి రాతి గుండె హృదయాన్ని. ఆ దైవజనుడు క్రిస్ గారు ఆ స్టేజి మీద ఉన్నప్పుడు, ఏమండి మా మీద అభిషేకం దిగినప్పుడు, ఏమండి దేవుని ఆత్మచేత ఏడవటం ప్రారంభించి ఎన్నలేని సంతోషం అండి. ఒక్కొక్కసారి నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఆ దానిలో ఉన్న ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా రాదండి. అందుకే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆమేన్. మార్పు అనేది ఎట్లా బిగినైందంటే, నీకు నూతన హృదయం ఉండాలి, నూతన మనసు ఉండాలి, నూతన స్వభావం ఉండాలి. వాళ్ళు ఇది అనుకున్నారు, బీపీ పెంచుకోకు, వాళ్ళు అది మాట్లాడుతున్నారు, అసలు ఆలోచించుకో, పరిగెత్తు దేవుని కొరకు, అద్భుతాలు చూస్తా. చేంజ్, మార్పుకు కావాల్సింది ఏంటో తెలుసా? ఏమండి, ఏం మార్పు కావాలి? నీకు దేవునికి రెన్యూడ్ యువర్ మైండ్, నీ మనస్సు మారాలి. రోమా 12:2 ప్రకారం ఈ లోక మర్యాదను అనుసరింపగా నీవు పరిపూర్ణముగా రూపాంతరత పొంది తీరాలి. చూడండి, నువ్వు మారటానికి కావలసిన దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏమండి, ఇక్కడేమన్నాడు? యెషయా 43:19 ప్రకారం, ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేస్తానంటున్నాడు. మార్పుకు కావలసింది విధేయత. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:2 ప్రకారం, ఏమండి, ఎప్పుడైతే నువ్వు మారావో, విధేయత చూపించావో, ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దినదినము నూతన ఆత్మ, నూతన బలం, నూతన శక్తితో యేసుక్రీస్తు రాకడ వరకు ఈ నూతన జన్మ అనుభవంలో అనేక అద్భుతాలు నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అందుకనే ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎంతమంది యేసు ప్రభుని అంగీకరించి మారాలని కోరుకుంటున్నారో వారికి 2 వ్యక్తులను మీకు పరిచయం చేస్తా. ఒక వ్యక్తి ఎవరంటే, లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 1 నుంచి 10 వరకు మనందరికీ తెలుసు, పొట్టి జక్కయ్య. మీరు చదవండి. అక్కడ పొట్టి జక్కయ్యను మారు నాయన అని ఏ సేవకుడు చెప్పలేదు, మారతావని యేసు ప్రభు కూడా చెప్పలా. అతను తన బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, ఎలాగైనా సంపాదించిన ఆస్తులు ఉన్నాయా, కానీ లోకంలో మరి వడ్డీ వ్యాపారస్తులు అక్రమంగా చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని తిడతారు. కానీ ఇంత సంపాదించిన సొసైటీలో ఏ పేరు ఉన్నా తను మాత్రం నెమ్మది లేదు, సమాధానం లేదు. కనుక యేసు ప్రభుని గురించి తెలుసుకుని నేను మారాలి,
అని అనుకున్నాడు. ఎవరు? పొట్టి జక్కయ్య. ఆయనకి ఏం తక్కువ అండి? లోకంలో ఈరోజు క్రైస్తవులకి ఆస్తి పెరిగిందా, డబ్బు పెరిగిందా, వాళ్ళని భూమి మీద పట్టుకోలేమండి బాబు. అతనికి సంఘంలో కూడా పెద్ద పీట వేయాలి, ఆయనను పొగడాలి, లేకపోతే వచ్చే వారం రాడు. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఏ సంఘానైనా ఏ సేవకునైనా పోషించే దేవుడు కానీ మీరు కాదు. కానీ నేను హెబ్రోన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంట, ఒక చోటకి వెళ్ళి నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నాకు ఏం పని ఇస్తారు, నేను ఇక్కడ పని చేయాలంటే అక్కడున్న ఒక సేవకుడు అన్నాడంట, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ టాయిలెట్లు ఆ లెట్రిన్లు అన్నీ క్లీన్ చేయన్నాడంట. దెబ్బకి దిగింది ఆయనకి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. సో పొట్టి జక్కయ్య పొట్టోడు కనుక జనంలో కనపడ్డని ఆ చెట్టు మేడి చెట్టు ఎక్కినప్పుడు ఒక్కడు చెప్తున్నానండి, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిజంగా మనస్ఫూర్తిగా ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, నా బలహీనతల నుంచి నన్ను తప్పించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నావో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కనుక అంతమందిలో ప్రభు అతను చూశాడు, దిగి రమ్మన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపాలు ఒప్పుకోమని చెప్పాడా? మార్పు కావలసిన వాడు తనే. అయ్యా అక్రమంగా సంపాదించి అనేక మంది నోళ్ళు కొట్టా, నేను ఎవరి దగ్గర ఎంతైతే తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇస్తానంటే ప్రభు అలా నవ్వుతూ తను చూసి ఏమన్నాడు తెలుసా? ఇతడు కూడా ఇప్పటి నుంచి అబ్రహాము యొక్క కుమారుడే. నీ మాటలు వింటున్న మీరందరూ మీ తప్పు తెలుసుకుని వాటిని విడిచిపెట్టడానికి మారాలని మీరు ఉపవాసం ఉండి 3 రోజులు 7 రోజులు 21 రోజులు 40 రోజులు మీరు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. మీరు చేసే ఒక్కరి ప్రార్థన ద్వారా మీ కుటుంబం మీ ఊరు ఖచ్చితంగా మారుతుంది. కానీ నువ్వు మారాలని కోరుకుంటున్నావా? పొట్టి జక్క ఎప్పుడైతే మారాలని కోరుకుంటున్నాడో అంతులేని ఆనందము సంతోషము, పరలోక వారసుడిగా అబ్రహాము ఎట్లాగ పరలోకానికి వెళ్ళాడో అట్టి స్థితి నిమిషాలు గంటల్లో. అంతేకాదు యేసుప్రభు అన్నాడు, మీ ఇంటికి వస్తాను, నేను భోజనం చేస్తానని. ఈరోజు ఇక్కడ నీతో భోజనం చేయకపోవచ్చు కానీ యేసుప్రభు అక్కడ మాత్రం వేవేల సంవత్సరాలు ఇందులో ప్రభువులో ఉంటాం. దయచేసి మారండి. ఇక్కడికి మనం ఏం తీసుకురాలేదు, ఏమి తీసుకువెళ్ళాం, కానీ ఇక్కడి నుంచి మన నీతి క్రియలు మనం తీసుకువెళ్ళాలి. రెండవది, నువ్వు మారాలనుకుంటున్నావా? ఇది పురుషులకి. స్త్రీల్లో ఒక్కళ్ళ గురించి చెప్తాం. సమరయ్య స్త్రీ యాకోబు బావ దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, తన అవసరత కొరకు తను వ్యభిచారం చేస్తుంది, కానీ దానిలో నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ ఆమె మారాలని కోరుకుంది, అండర్లైన్ చేసుకోండి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక ఆమె స్థితిని చెప్పాడు. అమ్మా, మరి నీతో పాటు ఉన్నవాళ్ళు నీ వారు కాదు, నీ భర్త కాదంటే, కొంతమంది సంఘములో పొరపాటున ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఆ కాపరి ఆత్మతో ఏమన్నా మాట్లాడాడు అనుకోండి, ఆమె ఏమనుకుంటుందంటే ఈ కాపరి ఈ సేవకుడు ఎప్పుడు నా గురించి చెప్తాడు, అలా చెప్పితే మీరు ఏమైనా ఎక్స్ట్రా ఇస్తారండి? నో, తప్పది. దేవుడు నిన్ను మాటి మాటి గద్దిస్తున్నాడు కనుక నువ్వు మారాలని ఈరోజు ఖచ్చితంగా నువ్వు అనుకోవాలి. ఇక్కడ సమరయ స్త్రీకి ఎప్పుడైతే తన గురించి సమరయ స్త్రీ గురించి యేసు ప్రభు చెప్పాడో అప్పుడు, అయ్యా నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, నేను మారతాను, నాకు రక్షణ ఉందా? ఏమే ఎప్పుడైతే ఆమె దోషములు పాపమును క్షమించేశాడో ఎమ్మంటే వెళ్ళిపోయింది. ఊరంతా చెప్పింది, ఆ ఊరిని ఒక్క రోజులో 1 గంటలో మార్చింది. కానీ మనం సంఘానికి వస్తాం, గొడవలు పెడతాం, భేదాలు కల్పిస్తాం, రేపొద్దున సేవకుడిని ఏం చేస్తాం? దుఃఖ పెడతాం. కానీ వీటన్నిటికీ జవాబు దేవునికి చెప్పొద్దా? కనుక వీటన్నిటిని మరిచి సంపూర్ణముగా మనం మారాలి. నువ్వు మారితే నీ మార్పును చూసి నీ బిడ్డలు మారుతారు, నీ మార్పును చూసి నీ బంధువులు మారుతారు, నీ మార్పును చూసి సొసైటీ కూడా మారుతుంది. కనుక పొట్టి జక్కే మారాలనుకున్నాడు, దేవుడు మార్చాడు. సమరయ స్త్రీ మారాలనుకుంది, తనని స్వార్థికురాలుగా చేశాడు. కనుక ఈరోజు ఎవరైతే తన యొక్క పాత మార్గంలో నుంచి మారాలని ఆశతో ఉంటారో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తా. కనుక మీ మీద దేవుని ఆత్మ దిగుతుంది. అయ్యా నేను మారాలనుకుంటున్నాను, నా మార్గము నీ మార్గము ఉండాలని
మీరు అనుకుంటే ఒక పొట్టి జక్కే వలె అబ్రహాంలాగా మారుతారు. ఒక సమరీ స్త్రీల వలె ఈ లోకానికి గొప్ప సువార్థికులుగా మీరుంటారు. కనుక మార్పుని దేవుడు చూసి హర్షిస్తాడు, సంతోషిస్తాడు. ఇట్టి మహిమ కలిగిన మాటలకే దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మార్పును పొందేవాళ్ళు ఏం చేయాలంటే ఎక్కువ కృపను, ఎక్కువ విశ్వాసాన్ని, ఎక్కువ మహిమను మీరు అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మారుస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచండి, భయపడవద్దు, ఆయన గురించి తెలుసుకోండి. దేవుడు మిమ్మలను సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన వారములో, గడిచిన కాలంలో ప్రభువు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు లావణ్య అండి. 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. ఆమె 2 కండిషన్లు పెట్టింది. అన్న, నేను ఈ మాసంలోనే కన్సీవ్ అవ్వాలి, నాకు కొడుకే కావాలి. ప్రార్థించిన రీతిగా ప్రార్థన చేసినప్పుడు కీర్తనలు 113:9 వచనం ప్రకారం ఆ బిడ్డ ఇల్లాలిగా, తల్లిగా దీవించాడు. చక్కటి కుమారుని ఇచ్చాడు. ఇది మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగా. ఈమె పేరు రమణ, హుబ్లీ. ఆ హుబ్లీ నుంచి అనేక మందిని కాల్ చేసి ఈ పాస్టర్ గారితో మీరు ప్రార్థన చేయించుకోండి, కార్యాలు జరుగుతాయని చాలా ఉన్నాయి. కానీ దానిలో కావ్య అన్నామే, మరి ఈమె కూడా పిల్లలు లేరు, అన్నిరాలు, దేవుని నమ్ముకోలా. కానీ దేవుడి కనికరం అందరి మీద ఉంటుంది. కానీ ఆమెకి మిస్క్యారీ అయిపోతుంది. ప్రార్థన చేసినాక అది నిలబడింది. దేవుడు అద్భుతంగా కుమార్తెనిచ్చాడు. ఓకే, మరొకటి రమణ, విజయనగరం. పెళ్ళైపోయి ఈమె వాళ్ళ అమ్మమ్మ ఆ కూతురు కోసము నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, మరి భర్త నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే నేను ఒకటే చెప్పా, దేవుని కొరకు ఏదన్నా కమిట్ చేసుకోమ్మా, నీ కమల పిల్లలు పుడతారంటే. నా కమల పిల్లలు పుడితే నేను ఒక మాసము టీవీకి నేను స్పాన్సర్ చేస్తాను. నేను అడగలేదండి, కానీ ఆమె చెప్పింది. కానీ అద్భుతం ఏంటంటే ప్రేమ్ సాయి, ప్రేమ్ కుమార్ అని 2 కుమారులు, మరి మనవలు ఆమెకి దేవుడిచ్చాడు. ప్రేమ సాయికి మరలా హార్ట్లో హోల్ పడినప్పుడు మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, దేవుడు మృతులను సైతం లేపుతాడు. ఇతని పేరు ప్రవీణ్ అండి. 10 సంవత్సరాలు, యాక్సిడెంట్ అయింది, తలకు భయంకరంగా దెబ్బ తగిలింది. వాళ్ళమ్మ అనంతపూర్ నుంచి ఏడుస్తూ చెప్పింది ఏంటంటే, నా బిడ్డ బ్రతకడు, కళ్ళు తెరవట్లేదు. 2-3 హాస్పిటల్కి వెళ్ళినాక, లాస్ట్కి బెంగళూరు వెళ్ళినాక వారం రోజులకి ప్రార్థించిన రీతిగా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రత్నమ్మ, గుంటూరు. డాక్టర్లు చెప్పారంటే నీకు రెటీనా కూడా పోయింది, నీకు చూపు రాదని. నాకు తెలియదండి, కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ఆమె కంటి చూపు మరలా వచ్చింది. ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది. ఈమె పేరు దీనమ్మ అండి. బోన్ క్యాన్సర్ ఉంటుంది, లేకపోతే లంగ్ క్యాన్సర్ ఉంటుంది, అలాగే యూట్రస్ క్యాన్సర్, లేకపోతే మోషన్ దగ్గర, పాటు దగ్గర, కడుపులో ఉంటుంది. కానీ ఇది బ్లడ్ క్యాన్సర్. నేనైతే మర్చిపోయినా, పోయిన వారం మేము ఫోన్ చేసి చెబుతున్న మాట ఏంటంటే, అన్నా మీరు ప్రార్థన చేశారు, నువ్వు వెళ్ళమ్మా, ఖచ్చితంగా నీకు నిల్ రిపోర్ట్ వస్తుంది. దీనమ్మ, నరసరావుపేట, బ్లడ్ క్యాన్సర్ నుండి సంపూర్ణమైన ఏం జరిగింది దీనమ్మ అంటే, నా దేవుడు గొప్పోడని అక్కడ సాక్ష్యం చెప్పింది. నేను బతికిలాడమ్మా, ఆ వీడియో సాక్ష్యం మాకు పంపిస్తే మన సంపూర్ణ కృప కుటుంబ సభ్యులు వారు చూస్తారు, బలపడతారు. ఆఖరిగా సైమన్, ఎవరికైతే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయో, డయాలసిస్ లో ఉన్నారో, మీకు ఓపిక ఉంటే నాకు కాల్ చేయండి, నేను ప్రార్థన చేస్తా. ఈ సైమన్ గారు సడన్ గా కిడ్నీస్ ఫెయిల్ అయినాయి, డయాలసిస్కి వెళ్ళారు, గాంధీకి వెళ్ళారు. డాక్టర్స్ నో మోర్ గ్యారంటీ. కానీ ఒక్కటి చెప్పా, దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ప్రార్థన చేశాం, అద్భుతంగా క్షేమంగా వచ్చాడు. ఇటు మహిమ గల కార్యములకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. Where
వస్తున్నాం, కొంతమంది దానిలో జ్వరం కూడా వచ్చింది, ఆ. బాగా మరి పక్కన తక్కువ ఇప్పుడు తగ్గిందా లేదా? గడియ చప్పులు కూడా తెలిసింది. అంటే నేను లెక్కలేదు, పెయిన్ ఉందా, కానీ తర్వాత లేచిన పెయిన్ వెళ్ళింది, పోయింది. ఏ పెయిన్ వెళ్ళింది? నేను ప్రవచించానా? ఒకరికి మెడ నొప్పి ఉందని చెప్పానా? లావణ్యం లేకలేకపోయావు, మెడ నొప్పి ఉంది, లేచినాక తగ్గింది అంటే విశ్వాసంతో పరిపెత్తుకోలు ఏమన్నాడా లేదా? ఓకే, గడియ చప్పులు కూడా తెలిసింది. ఓకే, ఏ నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేష్పల్లి. ఇప్పుడు నొప్పి లేదు, దేవునికే మహిమ. చెప్పు, యేసయ్యా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నన్ను మార్చని అడుగుతున్నారు, కానీ ఎవరైతే ఈరోజు దేవునికి ఇష్టమైన రీతిలో మారాలనుకుంటున్నారో నా ప్రభువా, వారి మీద అయా పాపమును ఒప్పించేది పరిశుద్ధాత్ముడు గనుక ఇప్పుడే నీ ఆత్మ, నీ అభిషేకము ఆ బిడ్డల మీద కుమ్మరించబడును గాక తండ్రి. ఎహెజ్కేలు 36:26 ప్రకారం తండ్రి, నూతన మనస్సు, మెత్తని మాంస హృదయం, నూతన స్వభావము కలగచేయండి. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి గనుక పాతివి గతించెను, సమస్తము నూతన మగునుగాక. గుండె, కిడ్నీ, లివరు, నాయన డైజెషన్ సిస్టమ్, బ్రెయిన్, ప్రతి ఒక్కటి నూతన అవయముగా యేసు నామములో మారునుగాక తండ్రి. హాస్పిటల్లో కోమాలో ఉన్నవారు, చనిపోయే స్థితిలో డాక్టర్ చేతులెత్తి ఉండొచ్చు, ఇప్పుడే నాయన యేసును లేపిన వాని ఆత్మ వారి మీద కుమ్మరించబడునుగాక. కళ్ళు తెరవబడునుగాక, బ్రెయిన్ పనిచేయనుగాక, కిడ్నీలు పనిచేయనుగాక. దేవా, మరొక్కసారి హిజ్కియా వలె వారి ఆయుష్ను పెంచి నాయన వారికి మార్పును దయచేసి నూతన జన్మ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. స్వస్థపరచండి, చీకటి నుంచి విడిపించండి అయ్యా. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, వివాహాలు జరిగించండి, గృహాలు కట్టండి నాయన. వ్యాపారాలను లేవనెత్తండి. సేవకుడు అంగలారుస్తున్నాడు, నా సేవ ఇలాగే ఉన్నదని ఆ సేవను బలపరచండి. రాకడ కాలంలో మేమందరం కలిసి అనేక బిడ్డలను రాజ్య నివాసులుగా చేసే కృపను దయచేయమని, ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని నూరంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మారాలనుకుంటున్నావా? దేవుడు ఖచ్చితంగా నీకు గొప్ప మార్పు ఇచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక, చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.